హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో కత్తి పద్మారావు అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక వ్యాఖ్య బ్రాహ్మణుల గురించి ఆయన మాట్లాడినటువంటి ఒక తీరు అందరికీ చాలా బాధ కలిగించింది. ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో మేధావులు ఎవరు పుట్టలేదు అన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక బ్రాహ్మణుడు. మరి ఆయన కట్టినటువంటి ఎన్నో ఆనకట్టలు, ఆయన వేసినటువంటి రహదారులు, అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆయన ఎవరు? ఆయన మేధావి కదా. శ్రీనివాస రామానుజం గణిత శాస్త్ర పితామహుడు, అద్భుతమైనటువంటి గణిత శాస్త్రాన్ని మనకు అందించారు ఆయన. ఆయన బ్రాహ్మణుడు కాదా? ఇంకా సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. ఆయన బ్రాహ్మణుడు కాదా? అలాగా సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఆయన బ్రాహ్మణుడు కాదా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అలాగే అంతరిక్ష శాస్త్ర పితామహుడు విక్రమ్ సారాభాయ్, ఆయన బ్రాహ్మణుడు కాదా? బాలంగాధర్ తిలక్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఇలాగా ఒకళ్ళు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది బ్రాహ్మణ జాతిలో జన్మించారు. వారి యొక్క శక్తిని, వాళ్ళ మేధస్సుని భారతదేశానికి అందించారు. ఈనాడు భారతదేశం ఇంత పురోగమించిందంటే దానికి కారణం ఆ బ్రాహ్మణుల యొక్క నిజమైనటువంటి త్యాగబుద్ధి. వారు ఎక్కడా కూడా వాళ్ళ పేరు చెప్పమని కూడా ఎప్పుడు అడగలేదు ఎవరిని కూడా. ఈనాడు మేధావులను చెప్పుకుంటున్న వాళ్ళందరికీ కూడా చదువు చెప్పింది వాళ్ళ బ్రాహ్మణులే. కాబట్టి కొత్త పుణ్యాన బ్రాహ్మణుల మీద మనం ఏదో మాట్లాడేస్తే మనకేదో కిరీటం పెడతారనుకుంటే ఉన్న కిరీటం కింద పడుతుంది తప్పితే కొత్త కిరీటాలు ఎవరు పెట్టరు. యథార్థం అనేది ఏమిటో అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి